సర్పంచ్ గారు ఎలాగైతే ఉంటున్నారో ఇప్పటి నుండి మేడం గారు మనకు ప్రత్యేక గారు. ఓకే అండి, రైట్. ఇప్పుడు మనము అంటే ఈ యొక్క మీటింగ్ అనేది మేడం గారి అధ్యక్షతన నిర్వహించబడుతుందండి. మేడం గారి అనుమతితో నేను మాట్లాడుతున్నాను. అయితే ఈరోజు మనకి గ్రామ సభ ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే గ్రామ సభ ఎక్కువైపోయింది. అంటే మనం కామెంట్ చేసుకోకూడదు. పంచాయతీలో ఏం జరుగుతుంది అన్నది అంటే ఒక్కొక్క గ్రామ సభకి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. అదేవిధంగా మనకి 4 గ్రామ సభలు కూడా ఏప్రిల్తో మొదలుకొని ఏప్రిల్ 14 అంటే ఒక మంచి ఆశయంతోనే అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఏప్రిల్ 14 నుండి వారం లోపల ఒక గ్రామ సభ అనేది ఖచ్చితంగా ప్రతి పంచాయతీలో కూడా నిర్వహించాలని చెప్పేసి మొదటి గ్రామ సభ. ఆ గ్రామ సభ దాంతోపాటుగా అలాగే జూలై 1 అదేవిధంగా అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా మనం 3వ తారీఖున జరుపుకుంటాం. అదేవిధంగా జనవరి 1 లేదా 2. ఓకేనండి. సో ఈ విధంగా 4 గ్రామ సభలను మనం జరుపుకుంటాం. వృద్ధి చెందించగలిగారు ఆ పంచాయతీలో అని చెప్పేసి చెప్పడం ఒకటి. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ అంటే ఇప్పుడు జరుగుతున్న సంవత్సరానికి సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ ఎంత, దానికి సంబంధించి అంటే మనం నెక్స్ట్ ఏ పనులు చేసుకోవాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి నిధులు ఎంత ఉన్నాయన్నది తెలియపరచడము, అలాగే ప్రతి డిపార్ట్మెంట్ని కూడా రివ్యూ చేసుకోవడం. మన ప్రత్యేక అధికారులు మాట్లాడడం. అందరికీ నమస్కారం అండి. ఆశాజ్యోతి ఎంపీడీఓ అనకాపల్లి ఎంపీడీఓగా ఎక్స్పెన్స్గా నేను జాయిన్ అయ్యి ఇప్పటికి ఒక 2 years months పోతే 1 year దగ్గరికి అయిపోతుంది అనుకోండి. 2-3 months పోతే. సో ఫస్ట్ మీ అందరికీ తెలుసు మన పాలకవర్గం వచ్చిపోయి సర్పంచుల పదవీ కాలం నుంచి మొన్న 2వ తారీఖులో అది ముగిసిన వెంటనే స్పెషల్ ఆఫీసర్ పాలన అనేది ఏర్పాటు చేస్తారు. మీ అందరికీ ఎన్నో సంవత్సరాలుగా మనకి తెలిసింది. సో దాంట్లో భాగంగా యాజ్ ఏ స్పెషల్ ఆఫీసర్గా కూడా ఫస్ట్ రావడం ఇదే మొదటిసారి ఇక్కడికి వచ్చాను. మనకి ఆర్డర్స్ అన్నీ వచ్చిన తర్వాత 2వది మనం గ్రామ సభ ఏర్పాటు చేసుకున్నాం. ఇందాక మన పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు చెప్పినట్టు ప్రతి సంవత్సరం కూడా మనం స్టాట్యూటరీ గ్రామ సభ అంటే ఖచ్చితంగా మనం నిర్వహించుకోవాల్సిన గ్రామ సభ చేసి మన పాలన ఎలా చేసుకోవాలో నిర్మించింది ఆయన ద్వారానే మనం అనుసరిస్తుంది. సోఫార్ ఇప్పుడు వరకు కూడా ఆ రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నాం. మనం దాని ప్రకారంగానే మన యొక్క ప్రభుత్వం పాలన జరుగుతూ ఉంది. సో అందులో భాగంగా మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనకు ఆల్రెడీ సెక్రటరీ గారు చెప్పుకున్నారు. కొత్త ప్రాజెక్టు ఇప్పుడు నాకు రాగానే కొన్ని చెప్పారు మన నాయకులు అందరూ కలిసి. అది మనం గ్యారంటీగా అంటే నాకు మీ అందరి సహకారం, అధికారుల సహకారం, నాయకుల సహకారం, వీటన్నిటికీ తోడు భగవత్ సంకల్పం అన్నీ ఉండాలి. ఒక పని జరగాలంటే భగవత్ సంకల్పం మెయిన్. నిజం చెప్తున్నాను, మనం ఎన్నో అనుకుంటాం కానీ భగవత్ సంకల్పం కూడా మనకు ఉండాలి. సో ఇవన్నీ అనుకూలించి కనుక జరిగితే మీరు అడిగిన నాకు 3 పనులు చెప్పారు. నేనున్నంత వరకు ఎంతవరకు ఉంటామో మనం స్పెషల్ ఆఫీసర్గా తెలియదు. సర్పంచుల యొక్క పదవీ కాలం మళ్ళీ స్టార్ట్ అయినంత వరకు కూడా నేను ఉంటాం కనుక ఆ సమయంలో నేను పూర్తిగా చేయడానికి నా సాయశక్తుల 100% అని నేను చెప్పను కానీ 99% ప్రయత్నం చేస్తాను నేను. థ్యాంక్ యూ మేడం గారు. అంటే ఒక వెల్ నాలెడ్జ్ పర్సన్ మనకి ప్రత్యేక అధికారం అవడం చూసారు కదా, ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అనేది. అంటే ఇంకోటి ఏంటంటే మనకి పర్టికులర్గా ఇంకొకరు అంటే ఎవరిదైతే ఇన్స్పైర్ కాదు, లైక్ ఫండింగ్ ఉన్నటువంటి ఒక అధికారి. అంటే ఇప్పుడు మనకి గ్రామ పంచాయతీకి ఏ విధంగా అయితే ఫండింగ్ ఉంటుందో అదేవిధంగా మండల పరిషత్తుకి ఫండింగ్ ఉంటుంది, అలాగే జిల్లా పరిషత్తు ఫండింగ్ ఉంటుంది. అంటే ఒక ఫండింగ్ చేతిలో ఉన్నటువంటి అధికారి ఇప్పుడు ఏదైనా మనం కోర్టుకు కోరడం కాదు, కోర్టుకు కోరిన చేయాలి అంటే మన ఫండ్ అనేది అందుబాటులో ఉండాలి. సో ఆ విధంగా మనకు ఒక అధికారి చక్కగా మనకి అంటే మనకి మండల పరిషత్ ఫండింగ్ అనే కాకుండా ఏ ఫండింగ్ అయినా సరే మండలంలో వస్తుంది అంటే ఎవరి దగ్గరికి వస్తుంది, ముందుగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారి దగ్గరికి వస్తుంది. అంటే వారి ద్వారానే అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఎటువంటి ఫండింగ్ అయినా అంటే ఎన్ఆర్ఈజీస్ అవనివ్వండి, లేకపోతే ఇంకోటి అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి,
ఇప్పుడు ఎన్ఆర్ఈజీఎస్ మన తిరుపతికి సంబంధించి టోటల్ నోడల్ ఆఫీసర్ ఫండ్లో 12% అభివృద్ధి జరిగేవారు.